నల్లగా మాడిపోయిన గిన్నెలు కూడా తళతళ. ఒక్క ఆలుగడ్డతో మసి మొత్తం మాయం. పాత్రల నుంచి ఫర్నిచర్ వరకు బంగాళదుంపలతో క్లీన్ చేయవచ్చు. బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆలుతో పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలించవచ్చు. ఇంకా ఫర్నిచర్ క్లీనింగ్ కూడా చేయొచ్చు. మరి ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పాత్రల తుప్పు వదిలిస్తుంది. వంటింట్లో ఐరన్, స్టీలు పాత్రలు వాడుతుంటాం. అయితే అవి వాతావరణంలోని తేమ కారణంగా తుప్పు పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో బంగాళదుంపను వాడటం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మందపాటి ఆలు స్ట్రెస్ను తీసుకొని డిష్ వాషింగ్ లిక్విడ్లో ముంచి లేదంటే వంట సోడాలతో అద్ది పాత్రపై ఉప్పు ఉన్న స్మూత్గా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత డిష్ వాష్తో క్లీన్ చేసి పొడిగా తుడిచి ఆరబెడితే చాలు. పాత్ర తుప్పు వదలడమే కాకుండా కొత్త దానిలా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు. ఇక తుప్పు పట్టిన వంటింట్లోని కత్తులను మెరిపించడంలో కూడా బంగాళదుంప చక్కగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం ఒక ఆలు ముక్కను తీసుకొని తుప్పు పట్టిన కత్తిపై రుద్దాలి. 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత సాధారణ వాటర్తో కడిగి పొడిగా తుడిచేస్తే సరిపోతుందట. మాడిన గిన్నెలకు మంచి పరిష్కారం. వంట చేసే క్రమంలో ఒక్కోసారి గిన్నెలు మాడి అడుగంటుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆలు మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక మందపాటి బంగాళదుంప ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన ప్రదేశంలో స్క్రబ్ చేయండి. ఆపై 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత సబ్బు నీటితో నెమ్మదిగా రుద్ది కడిగేస్తే చాలు. మాడిన గిన్నె తిరిగి మునుపటి మెరుపును పొందుతుందంటున్నారు. మరకలు మాయం. దుస్తులు, కార్పెట్స్పై పడిన టమాటా కెచప్ వంటి మరకలను వదిలించడానికి ఆలుగడ్డ చక్కగా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం ఒక చిన్న ఆలు ముక్క తీసుకొని మరక పడిన చోట రుద్దండి. ఆ తర్వాత బంగాళదుంపలు ఉడికించిన వాటర్ని దానిపై పోయాలి. అనంతరం ఆ క్లాత్ను ఓ 30 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఆపై నార్మల్గా సబ్బుతో వాష్ చేస్తే మరక తొలగిపోవటం గమనించవచ్చు అంటున్నారు. లేదంటే బంగాళదుంపలు ఉడికించిన వాటర్లో స్పాంజిని ముంచి మరక పడిన చోట రుద్దినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. వెండి ఆభరణాలను మెరిపించవచ్చు. గాలి తగలటం వల్ల వెండి ఆభరణాలు నల్లగా మారటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో వెండి వస్తువుల్ని బంగాళదుంపలు మరిగించిన నీటితో శుభ్రం చేయటం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఆ వాటర్లో ఉండే స్టార్చ్ నల్లగా మారిన వెండి ఆభరణాలు వస్తువుల్ని తిరిగి మెరిపించడంలో సహాయపడుతుందంటున్నారు. అయితే వాటర్ మరీ వేడిగా బాగా చల్లగా ఉండకుండా చూసుకోవాలి. ఈ నీటిలో నల్లగా మారిన వెండి వస్తువుల్ని వేసి గంట పాటు ఉంచాలి. అనంతరం బ్రష్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఫర్నిచర్ క్లీనింగ్ కోసం చెక్క వస్తువులు లేదా వుడెన్ ఫర్నిచర్ను శుభ్రం చేయడానికి కూడా ఆలుని ఉపయోగించవచ్చంటున్నారు. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా వెనిగర్, టీ స్పూన్ ఉప్పు, తురిమిన ఆలు కొద్దిగా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమంలో స్పాంజీని ముంచి చెక్క ఫర్నిచర్ని తుడిచేస్తే సరి. దానిపై ఉన్న మరకలు తొలగిపోయి కొత్త వాటిలా మెరిసిపోతాయంటున్నారు నిపుణులు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.